జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ ఏమన్నాడో ఒకసారి వినండి. ఆయన గురించి డంకా బజాయించేందుకు, ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట అన్నారు. దీనికి ముందు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ తన జీవితంలో తాను చేసేది ప్రత్యర్థులపైన తోసేస్తాడు. దీనికి కొన్ని ఉదాహరణలు. ఒకటి, కోడికత్తి దాడి. కోడికత్తి దాడి తనకు తానుగా తన పార్టీని ఒక ప్లానింగ్ గా చేపించుకొని ఆ రోజు ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు నన్ను చంపించేస్తున్నాను, చంద్రబాబు నాయుడు దాడి చేశాడని అబద్ధం చెప్పాడు. ఆ రోజు నమ్మిచ్చాడు, దాంట్లో సక్సెస్ అయ్యాడు. ఆ విధంగా నమ్మించి జనాలందరినీ చంద్రబాబు నాయుడు చేయించినట్టుగా నమ్మించాడు. తీరా ఇప్పుడు చూస్తే అది చేయించుకుని జగన్మోహన్ రెడ్డి ఆ సెంటిమెంట్ కోసం. రెండోది, వివేకానందరెడ్డి గారి హత్య. వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపేశారని చెప్పారండి? చంద్రబాబు నాయుడు గారు చంపేశారు. నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో హెడ్లైన్లు రాశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మా చిన్నాన్ని వీళ్ళే చంపించేశారని చెప్పాడు. ఆ రోజు జనాలందరినీ నమ్మించాడు. తీరా నిజం ఏంటంటే వివేకానందరెడ్డి గారిని చంపింది ఎవరంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు. ఇది అందరికీ ఈ రోజు కడపలో పులివెందుల్లో ఏ చిన్న పిల్లని అడిగినా గానీ చెప్తారు. అంటే ఆ రోజు ఏ విధంగా చెప్పాడు చూడండి. అంటే తాను చేసుకున్నటువన్నీ ప్రత్యర్థులపైన తోసేస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని అబద్ధాలు చూస్తే పింక్ డైమండ్ అన్నాడు. ఈ రోజు వరకు ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో కూడా రుజువు చూపించలేకపోయాడు. 36 మంది ఎంతమంది కమిటీ చేసి పిల్లలు. తీరా మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో క్వశ్చన్ అడిగితే ఒకరో ఇద్దరు కూడా లేరు అని చెప్పి వీళ్ళే ఒప్పుకున్నారు. అంటే ఆ రోజు అన్ని అబద్ధాలు ప్రచారం చేసి ఎలక్షన్లకు ముందు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలన్నీ జనాల చేత నమ్మించి అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఏంటంటే అన్ని అబద్ధాలు, జనాల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైప్ ఆఫ్ ధోరణికి దారి తీశాడు. ఈ రోజు అంటా ఉన్నాడు పక్క రాష్ట్రాల్లో ఉండే స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు. నిజంగా చూద్దాం ఎవరు స్టార్ క్యాంపెయినర్లు తెలుసా పక్క రాష్ట్రంలో? అతను ఎవరో కేఎస్ ప్రసాద్ అంట, ఇంకెవరో నాగేశ్వరరావు. ఈ విధంగా కొంతమందిని పెట్టుకొని వీళ్ళు స్టార్ క్యాంపెయినర్లుగా వాడుకుంటూ ఉన్నాడు. ఎవరు? మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఏమన్నాడు ఈయన చూద్దాం మనం ఒకసారి. మన రాష్ట్రంలో ఎవరు ఉండరు, పక్క రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ సంసారాలు, వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టార్ క్యాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్ గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి ఇక్కడ కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు దత్తపుత్రుడు అని. ఎవరు? రామ్ గోపాల్ వర్మ గురించా? ఐ థింక్ నాకు తెలియదు, ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉంటాడు, వాళ్ళ సంసారాలు పక్క రాష్ట్రాల్లో ఉంటాయన్నాడు. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో ఓటు కూడా లేదు. అతను ఒక పక్క రాష్ట్రంలో ఉంటూ ఉన్నాడు. ఆ పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తి ఈయన కోసం పాటుపడుతూ ఉన్నాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారి పైన ఈ విధంగా చేసి చూపిస్తూ అంటే చెప్తూ ఉన్నాడు అబద్ధాలు. నేను చెప్పాను కదా అన్ని రివర్స్ లో ఉంటాయని. ఏమని చెప్తాను? ఈ విధంగా పక్క రాష్ట్రాల్లో ఉంటారు, పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి ఇక్కడ అని చెప్పి ఈ విధంగా రామ్ గోపాల్ వర్మ గురించి చెప్తూ ఉన్నాడు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు తన నోటితో. ఇంకొకటి, వదిన గారు, ఈమె ఎవరో కాదండి, మన లక్ష్మీ పార్వతి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇండైరెక్ట్ గా ఈ విధంగా చెప్పాలి కదా. లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటా ఉంటారు కదా. అందుకని చెప్పి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన అన్నట్టు వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఇదొకటి. చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని లేదు. ఆయన వదినంటే అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు. ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు, పక్క రాష్ట్రంలోనే ఉంటారు. అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5 వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే. ముగ్గురు మీడియా ప్రతినిధులు అన్నారు. ఎవరినో తెలుసా? ఇది ఇండైరెక్ట్గా సాక్షి, TV9, NTV. అంటే ఈయనకున్నాయి సాక్షి, TV9, NTV. అందుకని వక్రీకరించి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన తోసేస్తూ ఉన్నాడు. సాక్షిలో చూస్తే ఎవరితో తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారి. ఆ ఆఫీస్ ఎక్కడుంది? హైదరాబాద్లోనే. TV9 ఎక్కడుంది? హైదరాబాద్. NTV ఎక్కడుంది? హైదరాబాద్. ఈ మూడు మీడియా ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా కానీ దాన్ని ఇది గొప్ప అని చెప్పి ఆయన భజనే చేస్తూ ఉంటాయి. అందుకని ఆయన కోసం భజన చేస్తున్నాయి కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారి పైన తొయ్యాలి కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది
స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడ బీజేపీలో ఉంటూ ఉన్న కొంతమంది అని చెప్పాడు. అది ఎవరి గురించో కాదు, సోమ్ వీర్రాజు గారి గురించి, విష్ణువర్ధన్ రెడ్డి గారి గురించి, జీవీఎల్ గారి గురించి, ఇలాంటి వాళ్ళు బీజేపీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారో తెలుసు. సోమ్ వీర్రాజు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీని ఎలా పండబెట్టేశారో కూడా తెలుసు. అంటే ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉంటూ వేరే పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేసేవాళ్ళు. అంటే అది చంద్రబాబు నాయుడు గారి పైన తొయ్యాలి కాబట్టి ఈ విధంగా ఒక మాట ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఇంకా బాబుకు వీళ్ళే కాదు, ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకున్నారు. అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు, వేదికల పేరు మీద కనిపిస్తారు. మేధావులని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు. రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. కారణం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అన్నారు, పక్క రాష్ట్రాల్లో ఉంటారు ఈ విధంగా మేధావుల ముసుగులు అని. కేఎస్ ప్రసాద్ ఎవడు మళ్ళొచ్చి ఈ విధంగా చెప్పుకుంటే టీవీ నైన్ కావచ్చు, ఎన్టీవీలో కావచ్చు, ఇంకొంతమంది జర్నలిస్ట్ ముసుగులో కొల పేర్లు కొంతమంది ఉన్నారు, సమ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ ఉంటారు. వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారి కూడా తొయ్యాలి కాబట్టి ఈ విధంగా అంటారు. ఇంకోటి దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అన్నారు. అది ఎవరి గురించో కాదండి, మన విజయసాయి రెడ్డి గారి గురించి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి, ఇంకొంతమంది తన సామంత వర్గం వాళ్ళ గురించి ఈ విధంగా దాచుకోవడం. వీళ్ళంతా కలిసి ఏమంటే పక్క రాష్ట్రాల్లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లను ఉపయోగించి వీళ్ళ ఆఫీసులో పెట్టుకొని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన విషయం జిమ్ముతూ ఉంటారు. అంటే అది తనకున్నాయి కాబట్టి తాను రివర్స్లో చెప్తాడు కాబట్టి ఈ విధంగా రివర్స్లో జనాలను నమ్మించేదానికి మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తాను చేసే ఎదవ పనులన్నీ ప్రత్యర్థులు చేస్తున్నట్టుగా రివర్స్లో చెప్తాడు. ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు కదా, ఇవన్నీ సాక్షాత్ అవి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటివే. జనాలను నమ్మియడానికి ఈ విధంగా చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను కోరేది ఒకటే, ఈసారి మోసపోవద్దండి. ఎందుకంటే పింక్ డైమండ్ అన్నాడు, ఈ రోజు వరకు ఆ పింక్ డైమండ్ ఏమైందని అడిగితే దానికి సమాధానం లేదు. కోడికత్తి కేసు అన్నాడు, ఈ రోజు ఒక దళిత యువకుని బలి చేశాడు తన అధికారం కోసం. ఈ రోజు కనీసం కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. ఇంకొకటి తన సొంత చిన్నానని చంపేసి ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి, లీవ్ కావాలి, మా చిన్నాన్ని ప్రత్యర్థులు చంపేసి ఈ రోజు ఆ కేసులో అరెస్ట్ చేసేదానికి సిబిఐ వాళ్ళు వస్తే కనీసం వాళ్ళని రానియకుండా ఇక్కడ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు పెట్టి అడ్డు పెడుతూ హాస్పిటల్లో అవినాష్ రెడ్డి డ్రామాలు ఆడుతాడు. అంటే ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి మోసాలు ఏ విధంగా ఉంటాయో. ఒకసారి మోసపోయి రాష్ట్రాన్ని కోల్పోయాం, ఈసారి మోసపోతే ఇంకా మన చెప్పు తీసి మనం కొట్టుకున్నట్టే. ఎందుకంటే ఈసారి మోసపోవద్దు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాల మీదే తన పార్టీ పెట్టాడు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు మళ్ళీ అబద్ధాలు చెప్పి జనాలు నమ్మేయాలంటారు. ఈసారి జనాలు జాగ్రత్తగా ఓటు వేయండి. ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నది, ఈయన ఏవేవో మాట్లాడుతూ ఉన్నాడు కదా, దీంట్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చిరంజీవి గారు లాంటి వాళ్ళని, మహేష్ బాబు, రాజమౌళి ఇలాంటి పెద్ద పెద్ద హీరోల్ని తన ఇంటి దగ్గర కనీసం లోపలికి పిలుచుకొని అంటే నడుచుకొని వచ్చే విధంగా చేసి వాళ్ళ చేత దన్నాలు పెట్టి అడిగిపించుకున్నాడు. ఎంత సైకో మనసు. అదే ఒక రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని తన ఇంటికి పిలుచుకొని తను కూర్చొని అపాయింట్మెంట్లు మినిస్టర్లకు ఇవ్వడు, ఎమ్మెల్యేలకు ఇవ్వడు, ఎంపీలకు ఇవ్వడు, ఎవరికి ఇవ్వడు. ప్రజా సమస్యలు తన పైన అంటే చంద్రబాబు నాయుడు గారి పైన విషయం జిమ్మే వ్యక్తి కోసం ఎంతసేపు కేటాయించాడో ఆలోచించండి. చిరంజీవి గారు లాంటి వాళ్ళని, అదేవిధంగా మహేష్ బాబు, రాజమౌళి లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని బయట నిలబెట్టి వాళ్ళని దండం పెట్టి అడుక్కునే విధంగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇతను సైకో మనస్తత్వం ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇతను ఏ విధమైన మెంటల్ మైండ్ సెట్ ఇది గమనించి ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలని కోరుకుంటూ ఉన్నాం.